పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయేమో. ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న వర్మ, ఇటు జనసేన పార్టీ, అటు తెలుగుదేశం పార్టీ మీడియా, మొత్తం ఆ పిఠాపురంలో అక్కడి ప్రజల్లో ఏదో ఒక సెంటిమెంటో లేకుంటే ఒక ఎమోషన్ ఏమన్నా రగిలించాలని చెప్పి అందరూ ఒకేసారి రంగంలోకి అయితే దిగుతూ ఉన్నారు. రాత్రికి నేను అడిగిన నాగబాబు, పిఠాపురానికి కడప నుంచి రౌడీలు వస్తున్నారంట అని చెప్పి చెత్త వ్యాఖ్యలు, పనికిమాలిన వ్యాఖ్యలు, మంగళవారం వ్యాఖ్యలు, చేతగాని వ్యాఖ్యలు, వరెస్ట్ వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలు చేసి ఆయన పిఠాపురం ప్రజలు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటే, నిన్న రాత్రి అక్కడ వర్మ కూడా ఇక్కడ పవన్ను ఓడించడం కోసం వైసీపీ భారీగా డబ్బు మద్యం సరఫరా చేస్తుందని చెప్పి ఆయన విమర్శలు చేశారు. అండ్ పిఠాపురంలో వచ్చే నెల 5వ తేదీ చిరంజీవి గారు ప్రచారానికి వస్తూ ఉన్నారని చెప్పి ఇది ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ఆ రోడ్ల మీద జబర్దస్త్ కమెడియన్స్ ఉంటారు కదా, ఆ రోడ్ల మీద ఏదో చిల్లర స్కిట్లు వేసుకుంటున్నట్టున్నారు. ఆ జబర్దస్త్ వేసేటివి చిల్లర స్కిట్లు, ఇక్కడ ఇంకా రోడ్డు మీద పొలిటికల్ స్కిట్లు వేసుకుంటున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ కోసం. అండ్ ఈరోజు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం గొల్లప్రోలు మండలంలో ఈరోజు సాయంత్రం 3 గంటల నుండి ఆయన అయితే ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే జనసేన పార్టీని అఫీషియల్గా ప్రకటన రిలీజ్ చేసింది. వాళ్ళ బాబాయ్ సుఖమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని వదిలిపెట్టుకొని జనం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. అవును మరి, జవహర్లాల్ నెహ్రూ కూతురికి ఇందిరాగాంధీకి పాపం అంటే చేన్లలో రాళ్ళు ఏరుకుంటుండే, ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ ఇంకా చేన్లలో గడ్డి తీసుకుంటుండే, రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు ఈ ఆడ కూలి పనులకు పోతూ ఉండ్రి. వాళ్ళకేం సుఖప్రదమైన ఏమంటారు సంతోషకరమైన జీవితం లేకుండా. రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి పాపం ఇంకేదో ఆడ రాళ్ళు కొట్టేకపోతూ ఉండే. ఆయన ఆ పక్కన కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ ఎవరైతే ఉంటారో ఆయన ఇంకేమైనా కనుక చింతకాయలు ఏరుకొని అమ్ముకుంటుంటే, ఇంకా చంద్రబాబు కొడుకు లోకేష్ ఉండు కదా, ఆయన లోకేష్ ఏందో మరి, ఆయన ఏమైనా కనుక పాత సామాన్లు అమ్ముకొని బతుకుతూ ఉండే. వీళ్ళకందరికీ కనుక ఏం గౌరవప్రదమైన సుఖమైన సంతోషకరమైన జీవితాలు ఏమీ లేకుండా ఉండే. అందుకని చెప్పి ఏందో పాపం రాజకీయాల్లోకి వచ్చారు. ఒక పవన్ కళ్యాణ్కు మాత్రమే అని మరి ఈయనకు మించిన త్యాగమూర్తి లీడు అని జనాలు అనుకోవాలని. అందరూ ఇప్పుడు రాజకీయాలకు వచ్చే వాళ్ళందరూ కనుక గొప్ప అందరూ మంచి వాళ్ళు వస్తున్నారు. అయ్యా ఈ చెత్త ప్రచారం ఒకటి, ఓట్లు ఏమని చెప్పి అడగాలి, ఏం చేస్తారో అడగాలి. ఇంకా అట్లా అనుకుంటే ఒకవేళ పిఠాపురంలోకి వచ్చి మహేష్ బాబు, ప్రభాస్ కానీ పోటీ చేశారనుకో, మరి అందరూ సుఖప్రదమైన గౌరవప్రదమైన జీవితాలు వచ్చి వదిలిపెట్టేసుకుని వచ్చారు అని చెప్పి మరి అప్పుడు ఎవరికి ఓటేయాలి? ఒకరు ముగ్గురు 3 ఓట్లు వేయాలా? ఏం చేస్తారు? మీ ఉద్దేశం ఏంది? ప్రజల్ని ఓట్లు దేని ప్రాతిపదికన అడగాలి? ఇవి ఉండాలి కానీ. సరే, ఈ రోజుగానే వరుణ్ తేజ్ ప్రచారం చేస్తాడట. ప్రచారం చేస్తాడో మరి, సినిమా హీరో కదా. కడప నుండి రౌడీలు అందరూ ఫుల్గా పెద్ద పెద్ద కొడుగులు పట్టుకొని బాంబులు పట్టుకొని వచ్చినట్టున్నారు. ఈయనపై అక్కడ పోయి ఫైట్ చేసి పిఠాపురంలో వాళ్ళు ఎవరూ లేకుండా మొత్తం కంచెకట్టు వస్తాడేమో. ఆపరేషన్ వాలంటీర్ మన ఏదో సినిమా రిలీజ్ అయింది అండి. ఇప్పుడు ఆపరేషన్ పిఠాపురం అని చెప్పి ఏమన్నా అక్కడంతా ఒక ఆపరేషన్ చేసి వస్తాడేమో మరి. ఏమో నాగబాబు అందుకే పంపిస్తుండేది ఈరోజు, సినిమా హీరో కదా నువ్వు బొప్పం అని చెప్పి అట్లా ఫైట్ చేసి పంపించేవాళ్ళన్నది. అవును మరి, వరుణ్ తేజ్ వస్తుండు, మరి మిగిలిన వాళ్ళు కానీ వస్తారా? వాళ్ళ చెల్లెలు నిహారిక, రామ్ చరణ్, చిరంజీవి గారు వస్తా అన్నారు. ఇంకెవరెవరు ఉన్నారయ్యా వీళ్ళు? సాయిధరం తేజు, వైష్ణవ్ తేజు, ఇంకెవరైనా ఉన్నారా? చాలా మందినే ఉన్నట్టున్నారు అబ్బా వీళ్ళు. ఎవరెవరు? అల్లు అర్జున్ అయితే ఎవరు ఆడనుకుంటా. మరి వీళ్ళందరూ కనుక ఎవరు వస్తున్నారు ఇంకా ప్రచారానికి? ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇంకా నెగిటివ్ సంకేతాలు ఉన్నాయనుకో. పిఠాపురంలో వస్తారు ఇంకా అందరూ వరుస పెట్టి రోజు మార్చి రోజు అందరూ వరుస పెట్టి వస్తారు. రండి, అల్టిమేట్గా ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళదే కదా విజయం.